నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు వేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమన్న మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 6వ విడత హరితహారం 30 కోట్లతో పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరూరి రమేష్. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. బొమ్మల రామారావు మండలం మామిడి తోటలో పేకాట స్థావరంపై SOT పోలీసుల దాడి. 1,05,000 రూపాయల నగదు, 4 కార్లు, 6 సెల్ ఫోన్లు సీజ్. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామంలో తొలి కరోనా కేసు. పారిశుద్ధ్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో శానిటైజేషన్ చేసిన అధికారులు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రైతు వేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విజ్ఞానం పెంపొందించుకే రైతు వేదికలు దోహదపడతాయని తెలిపారు. గిట్టుబాటు ధర నిర్ణయానికి రైతు వేదికలు తొలి అడుగని చెప్పారు. వ్యవసాయానికి పండుగలా మార్చిన కేసీఆర్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకోవాలని, మొత్తం భారతదేశానికి తెలంగాణ రైతు తలమానికంగా ఉండాలి. తెలంగాణను చూసి దేశమంతా గర్వపడే పద్ధతుల్లో, దేశ రైతాంగం అంతా కూడా వ్యవసాయం పట్ల మళ్ళీ ప్రేమను పెంచుకునే పద్ధతుల్లో, వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చుకునే పద్ధతుల్లో ముందుకు రావడానికి మనమే బాటలు వేయాలి, తెలంగాణనే బాటలు వేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి దూరదృష్టితోని, ఒక గొప్ప ఆలోచనతోని, ఒక రైతుగా, రైతు ప్రేమికుడిగా, రైతు బిడ్డగా తను చేస్తున్న ప్రయత్నంలో మనమందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలు శాసనసభ్యులు నరసింహయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. మొక్కలు నాటి తర్వాత పర్వతగిరి, అన్నారం ఊరచెరువు కట్టలను పరిశీలించారు. అర్బన్ ప్రాజెక్టు కింద మంజూరైన 30 కోట్ల రూపాయలతో పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పర్వతగిరి మండల వ్యాప్తంగా అభివృద్ధి పనులను మంత్రి ఖరారు చేశారు. లాగండి, తక్కువ లాగండి. ప్రోటోకాల్ ప్రకారం సార్ ఒకసారి ఇది చూడండి సార్ ఒకసారి ఇది చూడండి సార్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డ్ నందు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని రైతులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ యార్డ్ నందు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోరాకుల నాగభూషణం, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నలమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ జైపాల్, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోసయ్య, జిల్లా మార్కెటింగ్ శాఖ సెక్రటరీ నాగరాజు, మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫస్ట్ పాట 13,500 రూపాయలు. 14,500. మరి కేసీఆర్ గారి యొక్క మరి దర్శకత్వంలో, నాయకత్వంలో, మరి మన మంత్రి గారు పోవాడ అజయ్ గారి యొక్క దర్శకత్వంలో, అలాగే మన ఎంపీ గారి యొక్క దర్శకత్వంలో కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడు, తానే రైతు, తానే ఉద్యమ నాయకుడు, తానే ముఖ్యమంత్రి, అన్ని సర్వము ఆయననే. ఇందుగలడు లేడని సందేహం వల్ల తెందందు వెతికిన అందం దగ్గర దానం ఆకనే ఉంటాయి అని చెప్పేసి మన దుర్గా గారు ఎట్లయినా మన డిప్యూటీసీ గారు అన్నట్టు కేసీఆర్ అన్నిట్లా ఉంటారు. ఒక విధంగా అనుకుంటే అందులో కూడా ఉండనేమో, ఒక విధంగా నా వ్యక్తిగత అభిప్రాయం అది. కాబట్టి ఆయన ఇందుగలడు లేడండి, అన్నిట్లో ఉన్నాడు ఆయన. దయచేసి ఎందుకంటే అటువంటి బహున్నత వ్యక్తి యొక్క ఆశయాన్ని మనం చివరి గడప వరకు, చివరి తాండా వరకు, మరి చివరి చిన్న రైతు వరకు, నాలాంటి చిన్న రైతు వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ యొక్క యంత్రాంగం మొత్తం మరి పాటుపడాలని ఆలోచించాలని, మరి కేసీఆర్ గారి చెప్పుకోవాలంటే ఎన్నో పేజీలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తరుణం కాదు, ఇది వేదిక కూడా కాదు. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క రైతు వేదికను, ఈ కొనుగోలు కేంద్రాన్ని భవిష్యత్తులో మరి మనతో పాటు కొంతమంది అందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కేంద్రాన్ని అద్భుతంగా మరి విజయవంతం కావాలని చెప్పేసి మనమంతా అనుకొని ఈరోజు మరి పెద్దలు, మరి జిల్లా నాయకులు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాన్ని ఇచ్చారు. వారి యొక్క సహాయ సహకారం కూడా కావాలని, భవిష్యత్తులో మనంతా కలిసి ఒక శాసనసభ్యుగా నా పాత్ర కూడా ఇందులో మరి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విచ్చేసిన నాయకులందరికీ, అలాగే నా రైతాంగ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నా తరపున నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. బొమ్మల రామారావు మండలం రామలింగంపల్లి సమీపంలోని మామిడి తోటలో పేకాట స్థావరాలపై ఎస్ఓటి మల్కాజ్గిరి టీం సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మెరుపుదాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఈసీఐఎల్ తులసి హాస్పిటల్కు చెందిన జలంధర్ రెడ్డి, విజయ్ కుమార్తో పాటుగా మరో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 1,05,000 రూపాయల నగదు, 4 కార్లు, 6 సెల్ ఫోన్లు, ఒక ఎయిర్ గన్ను కూడా సీజ్ చేశారు ఎస్ఓటి పోలీసులు. కేసు నమోదు చేసిన బొమ్మల రామారావు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న అనగా తేదీ 9/7/2020 రోజున బొమ్మరావరం మండలంలోని రామలింగంపల్లి గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు బొమ్మరావరం పోలీసు వారు మరియు ఎస్ఓటి వారి సహాయంతో వెళ్ళి దాడి నిర్వహించగా అక్కడ
చెందినటువంటి ఒక 6 వ్యక్తులు అక్కడ తోటకు వచ్చేసి పేకాట ఆడుతున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్నటువంటి నగదును తనిఖీ చేయగా 1,00,000 రూపాయల 5,310 రూపాయలు మాకు లభించడం జరిగింది. ఈ సందర్భంగా మేము పోలీసు వారు చేసినటువంటి హెచ్చరిక ఏమిటనగా కొమరావరం మండలం హైదరాబాద్కు అతి సమీపంలో ఉండడం వల్ల ఈ లాక్డౌన్ టైంలో చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది. ఇకపై ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడినట్టయితే తప్పకుండా వారిపైన ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కొమరావరం ప్రజలు కూడా వారికి ఇలాంటి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పైన నిన్న దొరికినటువంటి 6 వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేసినాము. మరియు ఈరోజు రిమాండ్ నిమిత్తము భువనగిరి జడ్జి గారి ముందట హాజరుపరుస్తాము. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ బస్ డిపోకు చెందిన 48 మంది మహిళా బస్ కండక్టర్స్కు రాధస్ ఆయుర్వేద ఆసుపత్రి డాక్టర్ అద్దంకి శరత్ ఓజస్వి ఇమ్యూనిటీ టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, కదాసి శ్రీనివాస్, మహిళా కండక్టర్స్ ఇందిరా, రజిత, రమాదేవి పాల్గొన్నారు. ఆయుర్వేద డాక్టర్ అద్దంకి శరత్ గారి సారథ్యంలో మడిపల్లి మల్లేశన్న ఆధ్వర్యం లోపల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సర్వజన హితాయ సర్వజన సుఖాయ అంటూ మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. నాడు అన్నదాతగా, నిన్న ఆరోగ్య ప్రదాతగా, నేడు రక్షణే ధ్యేయంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో కేవలం పేద ప్రజలని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రజలకు సత్సంబంధాలు కలిగిన ప్రతి వ్యక్తితోటి మేము మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాబట్టి ఇందులో అన్యత భావించకుండా ఇది ఆరోగ్య కిట్ అమ్మది రాధాస్ ఆయుర్వేద తయారు చేసినటువంటి ఆయుర్వేద కిట్ ఇది. ఇందులో ఓజస్వి అనేటువంటి మెడిసిన్ ఉంటుందమ్మా. ఓజస్వి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే మనిషి శరీరం లోపల ఉన్నటువంటి రోగాలను తట్టుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి ఔషధం. దీన్ని మీరు ప్రతిరోజు ఉదయం వేసుకుంటే ఇది మీకు 15 డేస్ వస్తుందమ్మా. ఈ 15 డేస్ తర్వాత మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే అయితే ఇందులో 30 అంటే 15 అనుకున్నాను. ఓకే 30 ఇచ్చారా? ఓకే వెరీ గుడ్. ఇది 30 క్యాప్సిల్స్ అమ్మ. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి. మీ శరీరం లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తర్వాత ఇది ప్యూర్ హెర్బల్తో తయారు చేసినటువంటి శానిటైజర్. ఈ శానిటైజర్ను మీరు ఎక్కువగా యూజ్ చేయండి. ఎందుకంటే మీకు ప్యాసింజర్స్ వస్తూ ఉంటారు, ఎలాంటి వాళ్ళో తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా శానిటైజర్ ఉపయోగించండి. మీ ఆరోగ్యమే మా యొక్క ధన్యం. మీ ఆరోగ్యమే మాకు ధన్యం, మహాభాగ్యంగా భావిస్తూ మాకు ఈ అపూర్వమైనటువంటి మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని వేడుకుంటూ మా తమ్మి లక్ష్మణ్ కూడా ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చాను. మాట్లాడుకుంటూ మీరు మీరు బాగుండాలమ్మా. పిల్లలు కూడా బాగుంటారు, మీరు బాగుండాలి, అందరూ బాగుంటారు. దేని మీద మీకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ధైర్యంగా డ్యూటీ ఇస్తారు కాబట్టి మా అమ్మ కంటే గొప్ప అనుకుంటాను నేను. ఇక మా అమ్మ బయటకు వెళ్తలేదు, బయటకు డ్యూటీ ఇస్తారు కాబట్టి అందరికీ. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధులో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని మందబోగుడ గ్రామానికి వెళుతున్న వృద్ధురాలు వంతెన లేక వాగు దాటుతుండగా ఎగువ కురిసిన వర్షానికి ఒక్కసారి వచ్చిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. మందబోగుడ బ్రిడ్జ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఆదివాసీ ప్రజలు. ఇప్పటికీ ఆదివాసీ గిరిజన గ్రామాలకు వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగట్ల భయవా దాకనా ఆ గణమతికి
ధైర్యం ఉండదా అరే సిరేష్ పకడో పకడో ఇద్దరు పక్క ఏ రమ్మకు బయటికి ఆడు ఇంకా కుర్తురాలోడే కుర్తురాలు పిల్లాడు ఒక్కడున్నాడు అందులో కొంచెం నూకినట్టు చేస్తుంది కదా అట్లా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తెలిపారు. ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు స్వగ్రామం నుంచి బైక్పై కొత్తగూడెంకి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గత 4 రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందుతూ కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తెలిపారు. వెంటనే మండలాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో శానిటైజేషన్ నిర్వహించారు. గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని మండలాధికారులు కోరారు. స్థానిక మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని వీధులన్నీ పరిశీలించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. జోరుగా కురుస్తున్న వర్షానికి పట్టణం తడిసి మొద్దయింది. 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులు, చెరువులను తలపించాయి. అదేవిధంగా పట్టణంలో గ్రామదేవత సత్యమ్మ, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాలు నీట మునిగాయి. వేణుగోపాల స్వామి దేవాలయంలో నీరు చేరడంతో పూజారి నీటిని బకెట్లతో బయటికి తోలేశాడు. అదేవిధంగా గ్రామదేవత సత్యమ్మ గుడి వద్ద నీరు చేరడంతో చిన్నపాటి చెరువును తలపించింది. దేవాలయం వద్ద నడుములోతు నీరు చేరడంతో దేవాలయం పక్క నుంచి వాహనాలు, ప్రజలు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవడంతో స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన జిల్లాల ప్రక్రియలో చిత్తూరు జిల్లాలో రాజంపేటను జిల్లా చేయాలని భావిస్తుండటంతో దానికి వ్యతిరేకంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని పొంగనూరు అంబేద్కర్ సర్కిల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సాధన సమితి, జేఏసీ, విద్యార్థి సంఘాలు కలిసి మదనపల్లిని జిల్లా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. మదనపల్లెను జిల్లా చేయమని గత 2 నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉన్నది. ఈరోజు చరిత్రాత్మకంగా, భౌగోళికంగా చాలా పేరున్నటువంటి మదనపల్లె ఈరోజు జిల్లా కాకుండా ఈరోజు కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఈ రకంగా ఈరోజు ఆంధ్ర ఊటీ అయితేనే, ఏషియాలోనే అతిపెద్దమైనటువంటి టమాటో మార్కెట్ అయితేనే, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అనేక గుర్తింపులు ఈ మదనపల్లె నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చరిత్రాత్మకటువంటి ప్రాంతాలు ఈ మదనపల్లెను నెలకొన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తే మాత్రం రేపొద్దున చాలా ఉద్యమ రూపంలో ఈరోజు ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రాయలసీమ, జై మదనపల్లి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు వేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమన్న మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 6వ విడత హరితహారం 30 కోట్లతో పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అరూరి రమేష్. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. బొమ్మల రామారావు మండలం మామిడి తోటలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి. 1,05,000 రూపాయల నగదు, 4 కార్లు, 6 సెల్ ఫోన్లు సీజ్. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామంలో తొలి కరోనా కేసు. పారిశుద్ధ్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో శానిటైజేషన్ చేసిన అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.